ఇది మతంతో పిచ్చెక్కి తిరుగుతున్న రాధా మనోహర్ దాస్కు మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. ఇతనన్న మాట ఒక్కసారి చూడండి, పిచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక విషయం, నేను గత 2 days నుండి ఒక చిన్న పాప క్యాన్సర్తో బాధపడుతుంది, మీకు తోచిన సహాయం చేయండి అని అడిగాను. దయతో అర్థం చేసుకొని వీలైతే మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీకు తోచిన సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. ఇక వీడియో ఒకసారి చూడండి. మన హుండీ ఉంది, ఇక్కడ హుండీ పెట్టారు. హుండీలో వెయ్యొచ్చు, వెయ్యక్కర్లేదు, నీకు ఆప్షన్ ఉంది. నేనేం చెప్తాను తెలుసా, దాదాపు 6-7 ఏళ్ళ నుంచి చెప్తున్నా, సే నో టు హుండీ, హుండీలో డబ్బులే ఇద్దు అని చెప్తాను నేను. ఎవడైనా పాస్టర్ అని చెప్పండి, దశంభాగాలు ఇవ్వక్కర్లేదని. యావయ్య రాధా మనోహర్, నువ్వు ఎలా బ్రతుకుతున్నావురా? కష్టపడి నడుమంచి రెక్కల కష్టార్జితం తింటున్నావా? ప్రజలపై పడి పందుకొక్కులా తిని బ్రతుకుతున్నావుగా. పైగా నేను దేవుని సేవ చేస్తున్నా కాబట్టి ప్రజలే నన్ను పోషిస్తున్నారు అంటావేమో. మరి అలాగే పాస్టర్ గారు కూడా దేవుని సేవ చేస్తున్నప్పుడు సంఘం ఆయన్ని పోషించొద్దా?